కోటేశ్వర గారు నమస్తే. నమస్తే. నమస్తే కోటేశ్వర గారు, గతంలో అసలు చాలా గొప్పగా ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం, చాలా ఫాస్ట్గా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అసలు కాంగ్రెస్ హయాంలో అయితే సంవత్సరాలు పెట్టేది, మేము చూడండి ఎంత ఫాస్ట్గా దీన్ని కట్టించాము అని చెప్పి దీన్ని ఒక అద్భుతంలాగా క్రియేట్ చేసి చూపించారు. ఎప్పుడైతే ఒక్కొక్కటి బయటపడడం మొదలైన తర్వాత మోటార్లు మునిగిపోవడం కానీ, మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కంప్లీట్గా పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు. అసలు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితులు. ఇవాళ ఏదో అదే మరి ఏదో ఒకటి అడ్రస్ చేయాలి కాబట్టి, కౌంటర్ ఇవ్వాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఇలాంటి కనబడుతోంది. ఏం చెప్తారు కోటేశ్వర గారు? ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఆ ప్రాజెక్ట్ మేమే నిర్మించామని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు సిడబ్ల్యూసి సలహాదారు వచ్చి బీజేపీని ఇబ్బందుల్లో పెట్టారనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే, సరే బీఆర్ఎస్ బాధ్యత రాహిత్యం గురించి అది వేరే అంశం. ఇక్కడ సమస్య ఏంటంటే, తుమ్మిడిహెట్టి ప్రాణహిత ముందు డిజైన్ చేశారు, దానికి డిజైన్ ఇచ్చారు, దానికి సిడబ్ల్యూసి ఆమోదం తెలిపింది, కొంత పని చేశారు, మధ్యలో వదిలేశారు. రీడిజైన్ చేసేటప్పుడు సిడబ్ల్యూసి ఏ గుడ్డి గుర్రాలకు పలుకుతున్నది. ఇవాళ వచ్చి మేము అనుమతి ఇవ్వలేదు, మాకేం తెలియదు అని చెప్పేసి చెప్తున్నటువంటి 10 మనుషులు సలహాదారులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు. రీడిజైన్ చేసేటప్పుడు ఏం చేసింది సిడబ్ల్యూసి? ఎందుకు మౌనంగా ఉంది? మేము దీనికి అనుమతి, ఈ డిజైన్కి మా అనుమతి లేదు లేదా మా అంగీకారం లేదు అని చెప్పేసి ఎప్పుడైనా సిడబ్ల్యూసి ప్రకటించిందా? ప్రకటిస్తే ప్రాజెక్ట్ నిర్మాణం ముందుకెళ్ళేదా? ఒకటి. రెండవది, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు పెరిగినటువంటి దాంతో ఇంకా కంప్లీట్ కావాల్సినటువంటి పనులు ఇవన్నీ దాంతో 1,42,000 కోట్లు 43,000 కోట్లు అవుతుందని చెప్తున్నారు. 1,27,000 కోట్లు ఎంతో సుమారు. ఇవాళ ఉన్నటువంటి దాన్ని అది ఇంకా తర్వాత కూడా ఇదే జాగా అయితే ఇంకా పెరగవచ్చు. 2 లక్షల కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. పాయింట్ అది కాదు. దీనికి ఈ లోన్ ఇచ్చింది ఎవరండి? 1,00,000 కోట్లు లోన్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వ రంగ బ్యాంకులా లేకపోతే అక్కడన్నా ప్రైవేట్ నుంచి తీసుకొచ్చారా హవాలా మనీ? ప్రభుత్వ రంగ బ్యాంకులే కదా. మరి ప్రభుత్వ రంగ బ్యాంకులు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చేటప్పుడు 5,000 10,000 కాదు, లేదా 5 కోట్లు 10 కోట్లు కాదు, 1,00,000 కోట్లు ఇచ్చేటప్పుడు దీనికి సిడబ్ల్యూసి అనుమతి ఉందా లేకపోతే డిజైన్ అప్రూవ్డా కాదా ఏమిటి అనేటువంటిది ఏమీ లేకుండా అంత గుడ్డిగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు దొంగతుంది, ఏం చేస్తా ఉంది అనేటువంటిది ఒకటి. రెండవది, అయిపోయింది, కట్టారు, అంతా బ్రహ్మాండంగా ఉంది, హాయ్ అన్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చెప్పారు? ఏటీఎంగా వాడుకున్నారు అని చెప్పేసి చెప్పారు. దీనికే కాదు, పోలవరానికి కూడా ఏటీఎం గానే వాడుకున్నారని చెప్పేసి చెప్పారు. సరే, ఇది రాష్ట్ర ప్రభుత్వము అప్పులు చేసి కట్టింది, మేము డబ్బులు ఇవ్వలేదు కనుక ఏదో అనుకోవచ్చు. మరి దానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నటువంటిది, కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇస్తున్నటువంటి పోలవరాన్ని ఏటీఎం గా వాడుకున్నారు అని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఏమి చర్య తీసుకున్నారు? అక్కడ ఆ డ్యామ్ నిర్మాణం చేస్తున్నటువంటి తెలుగుదేశం మీద కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద కానీ ఏమన్నా చర్య తీసుకున్నారా? ఎందుకని మౌనంగా ఉన్నారు? ఇన్ని సంవత్సరాల పాటు ఏం మౌనంగా ఉండి సిడబ్ల్యూసి వాళ్ళు కానివ్వండి లేదా మన బీజేపీ అమర్నాథ్ గారు కానివ్వండి, ఇంతకాలం ఇంత జరుగుతూ ఉంటే చూసి ఇవాళ మాకేం సంబంధం లేదు, ఇది ఒక పెద్ద కుట్రలో జరిగింది, కుట్రలో జరిగిందా ఎట్లా జరిగిందా అనేటువంటి నిరూపించాల్సిన బాధ్యత మీది. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవన్నీ ఇన్ని నిమగ్నం అయి ఉంటే ఈ కుట్రలో మరి వాటి భాగస్వామ్యం అంటే కూడా తేల్చండి. ఆ కుట్రలో లేకపోతే ఆ కోల్డ్ బ్లడెడ్ పదాలు వాడారు కదా, వాటిల్లో సిడబ్ల్యూసి పాత్ర ఎంత, అందులో ఉన్నటువంటి అధికారుల పాత్ర ఎంత, లేకపోతే బ్యాంకుల పాత్ర ఎంత, ఇవన్నీ తేల్చండి. అధికారం మీది కదా. గత 10 ఏళ్ల నుంచి జనం చెప్తున్నది, అనేక మంది నిపుణులు చెప్పారు, ఇది వయబుల్ కాదు, దీనికి విద్యుత్ ఖర్చు ఎక్కువ అని చెప్పేసి అనేక మంది చెప్పారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. అది తెలియదా సిడబ్ల్యూసికి? ఆ డిజైన్ ఆమోదించేటప్పుడు లేకపోతే తిరస్కరించేటప్పుడు బీజేపీ పెద్దలకు తెలియదా? కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియదా? అంతా ఏదో ఇప్పుడే తెలుసుకున్నట్టు, ఇప్పుడే ఏదో కళ్ళు తెరిచినట్టు మాట్లాడుతున్నారు. అందుకని ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలకి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి తెలుసు. అంతా కూడా ఏంటంటే పెద్ద మనుషులుగా ఉన్నారు. పెద్ద మనుషులు అంటే తెలుసు కదా. అది
వాహిని వాళ్ళు పెద్ద మనుషుల సినిమా చూస్తే తెలుస్తుంది పెద్ద మనుషులు అంటే. ఓకే. అందువలన ఓకే. జరిగినటువంటి దాన్ని ఎవరో ఒకళ్ళ మీద తోసేసి మాకేం సంబంధం లేదు అని కేంద్ర ప్రభుత్వం అనదలుచుకుంటే అనండి, వచ్చి జనానికి చెప్పండి. జనాల నుంచి వచ్చే ప్రశ్నలు వస్తాయి. అమర్నాథ్ గారు, ఇప్పుడు వారు అంటున్నది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఒక్కటే బాధ్యులు కాదు, సిడబ్ల్యూసి కానీ మిగతా ఇప్పుడు చాలా పాయింట్స్ రేజ్ చేశారు కదా వాళ్ళు. మీరేం చెప్తారు? బ్యాంకులు అండి 1,00,000 కోట్లు ఇచ్చారండి బ్యాంకులు, అదే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చే కదా బ్యాంకులే కదా. అమర్నాథ్ గారు, అంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు రెండు కోణాలలో ఈ విషయాన్ని వారు విశ్లేషించారు. ఒకటేమో అసలు కేంద్ర ప్రభుత్వము ఇంత దారుణం జరుగుతున్నప్పుడు ఏం చేసింది అనేది ఒక ప్రశ్న. అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ఇది ఒక దారుణం జరిగిందని. అంటే మొట్టమొదటగా ఇక్కడ ఒక దారుణం జరిగిందని కాదు మీరు అన్నది, మీరు దారుణం జరిగిందని మీరు చిత్రిస్తున్నారు. ఇంత దారుణం జరిగిందని మీరు చిత్రిస్తున్న దాన్ని మీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏం చేస్తున్నారు? నేను చిత్రించలేదండి, దయచేసి వినండి, అర్థం చేసుకోండి. కోటేశ్వరరావు గారు, కంట్రోల్ అకౌంట్స్ సిఏజీ అనే ఒక సంస్థ ఉంది, దాన్ని మీరు నమ్ముతారా? దాన్ని కూడా కొట్టిపడేస్తారా? అది నమ్మాల్సిన సంస్థనే కదా. అదే అమర్నాథ్ గారు, రాజ్యాంగబద్ధమైన సంస్థనే కదా. చెప్పకముందే 10 సంవత్సరాల నుంచి కాళేశ్వరం రీడిజైన్ జరిగినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, క్రాస్ టాక్. కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా మొదటి నుంచి కూడా వినండి సార్, కాగనేది ఖర్చు అయిన తర్వాత అందులో వ్యక్తమైందని చెప్పే సంస్థ, అంటే చచ్చిపోయినాక పోస్ట్ మార్టం చేసే సంస్థ పని సమీక్షించదు సార్, దయచేసి సమీక్షించాలి అంతే. ఓకే ఓకే రామ్మోహన్ వస్తున్నా. ఇప్పుడు సిడబ్ల్యూఎస్ యొక్క అధికార పరిధులు ఏంది అనేది మీరు ఒక్కసారి దానిలో వెబ్సైట్ లో వెళ్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దాని అధికారం ఏముంటుంది. ఇప్పుడు మీరు ఒక స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా మేము డిజైన్ చేసుకుంటున్నాము అంటే అసలు సిడబ్ల్యూఎస్ దగ్గర అంత కెపాసిటీ కానీ అంత వేరు విధాలు కానీ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, డెఫినెట్లీ నేను ఎక్స్పర్ట్ కాదు. కానీ సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వడానికి ప్రధానంగా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఏమంటారు డిక్లరేషన్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన మేము కట్టగలిగే శక్తి మాకున్నాయి. ఎందుకంటే ఫండమెంటల్ గా ఏం జరిగిందంటే అసలు దీనిలో ఎక్కువ ఖర్చు జరిగింది, లేకుంటే సిఏజీ కూడా ఎక్కువ హైలైట్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది బేసిక్ గా లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కాన్సెప్ట్. ఈ లిఫ్ట్ కోసమే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. నార్మల్ గా డ్యామ్ కట్టడానికి ఇంత ఖర్చు కాదు. కానీ 1,00,000 కోట్లలో మెజారిటీ ఆఫ్ ద, ఇప్పుడు వారు అన్నట్టు రామ్మోహన్ రావు గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. నేను కూడా పర్సనల్ గా గజ్వేల్ దగ్గరికి వెళ్ళి ఆ 9 మీటర్స్ బోరింగ్ మిషన్ చూసొచ్చాను నేను పర్సనల్ గా. వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి కొనుక్కొచ్చారు. వాళ్ళు వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ రిలేటివ్స్ దానిలో పనిచేశారు. సో నేను అక్కడికి వెళ్ళి ఆ వండర్ ను చూడడానికి వెళ్ళిన. అంటే ఇది ఒక పాయింట్ ఏంటంటే రాజు గారు, ప్రజాధనము దుర్వినియోగం చేసి ఒక పెద్ద వండర్ఫుల్ ప్రాజెక్ట్ కట్టడము అనేది ఒక ఆబ్జెక్టివ్. ప్రజాధనాన్ని వండర్ఫుల్ ప్రాజెక్ట్ కడుతున్నాము అని చూపిస్తూ దాని వెనకాల లొసుగులు క్రియేట్ చేసి డబ్బులు తినడం అనేది అతిపెద్ద ఆబ్జెక్టివ్ అని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక పక్కన ఇప్పుడు రామ్మోహన్ రావు గారు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళందరూ అసలు ఫస్ట్ టైం ఇండియాలో ఇంత పెద్ద బోరింగ్ మిషన్ తీసుకురావడము ఇప్పుడు బయట కెనాల్ పెడితే అంటే ఎవాపరేట్ అవుతుంది అనే ఒక లాజిక్ ను ఉపయోగించి లోపల నుంచి 250 కిలోమీటర్ల ఏంటి పైపింగ్ లైన్స్ వేశారండి వాటర్ లోపల భూగర్భం నుంచి వెళ్లే విధంగా. అంటే అది కరెక్టా తప్ప అనేది నేను ఎక్స్పర్ట్ కాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. నాకు అది ఎక్స్పర్ట్ మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు ఎస్ వీఆర్ ఓన్లీ డూయింగ్ పోస్ట్ మార్టం. ఎందుకంటే మనం 2024లో ఉన్నాం. మనం 2015లో ఉండుంటే ఖచ్చితంగా మనం దాన్ని ఫ్యూచరిస్టిక్ గా మాట్లాడే వాళ్ళం కావచ్చు తప్పు అని. కానీ 2024 ఆల్రెడీ వచ్చేసాం. దట్ ఈస్ అవర్ ఫేట్, ఆ ఫేట్ ఆఫ్ అవర్ జనరేషన్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్పెండిచర్ జరిగింది. ఇది వేరే స్టేట్ గవర్నమెంట్ ఒక పార్టీయా లేకుంటే ఒక మనిషి అదంతా ఎట్లాగూ ఎవెన్చువల్లీ బయటకు వస్తాయి. కానీ నేను చెప్తున్నది ఏంటంటే సిఏజీ అనే సంస్థ మొట్టమొదటిసారిగా ఈ యొక్క అవినీతిని కావచ్చు, ఈ యొక్క వృధాను కావచ్చు, ప్రజాధనాన్ని దోపిడీని కావచ్చు ధృవీకరించింది అని చెప్తున్నాను. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా దీనిని అధికారికంగా ధృవీకరించబడలేదు. మీకు ఎంతో మంది హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ తీసుకొని వెళ్ళారు. అన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ను కూడా కాళేశ్వరం విషయంలో
వెరీ రీసెంట్లీ మన ఫిబ్రవరి 3వ తారీఖు కూడా ఒక పిఐఎల్ ను కొట్టివేసింది. ఏది హైకోర్టు ఏం చెప్పింది, అది మా చేతిలో ఉండదని చెప్పింది. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యొక్క వెరీ రీసెంట్ చెప్తాను. దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈ ప్రాజెక్టు ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది, మీరు కోర్టు, ఐ వాంట్ కోర్టు టు డైరెక్ట్ ది కాంట్రాక్టర్ యాజ్ వెల్ as ద డిపార్ట్మెంట్ టు కంప్లీట్ ఇట్ ఇన్ అ షార్టర్ స్పాన్ అని వాళ్ళు పిఐఎల్ వేశారు. సో అలాంటి పిఐఎల్స్ ఎన్నో పడిన తర్వాత కూడా కోర్టు ఏం చేయలేకపోయింది. ఎందుకు చేయలేకపోయిందంటే, ఇప్పటి వరకు కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా, ఏ ఏజెన్సీ కూడా ఇక్కడ జరిగిన అవినీతిని కావచ్చు, వృధాను కావచ్చు, దేనిని కూడా ధృవీకరించలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్, మనందరం కూడా గ్రహించాలి. ఎందుకంటే మనందరి కూడా ఇంట్రెస్ట్ ఏంది, ప్రజాధనం వృధా కావద్దు అనేది మనందరి యొక్క ఆబ్జెక్టివ్. సో ఇఫ్ దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, రాబోయే రోజులలో కూడా అసలు ఇటువంటి, ఎందుకంటే ధృవీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓఫోర్స్ స్కామ్ దగ్గర నుంచి కూడా ఈ రోజు కాళేశ్వరం స్కామ్ వరకు ప్రతి యొక్క స్కామ్ ఏదైతే అంటే కుంభకోణాలు ఏవైతే జరిగినా ప్రతి దానికి మూలమేం తెలుసా, సిఏజీ రిపోర్ట్. ప్రతి దానికి మీరు కావాలంటే ఐ కెన్ నేమ్ 200 స్కామ్స్. 200 స్కామ్స్ లో కూడా మూలం ఏంది అంటే సిఏజీ రిపోర్ట్. బోఫోర్స్ దగ్గర నుంచి 1983 దగ్గర నుంచి చెప్తున్నాను. ఎందుకంటే సిఏజీ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాదు, ప్రభుత్వానికి ఆధారపడి పనిచేసే సంస్థ కాదు. ఒక ఎలక్షన్ కమిషన్ లాగానో, సుప్రీంకోర్టు లాగానో, ట్రిబ్యునల్ లాగానో ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది. రాజ్యాంగబద్ధ సంస్థ, అది ఎవరికి భయపడదు. సో రాజ్యాంగబద్ధ సంస్థ ఎప్పుడైతే ధృవీకరిస్తుందో, ఎస్ ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెడితే 52 రూపాయలు మాత్రమే పని జరిగింది, 48 రూపాయలు వృధా అయింది అంటే ఖచ్చితంగా అమర్నాథ్ చెప్పినా, లేకుంటే కోటేశ్వరరావు గారు వెళ్ళినా, లేకుంటే రామ్మోహన్ రావు గారు వెళ్ళినా కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేస్తుందంటే, ఎస్ ఇది ఒక ధృవీకరించబడ్డది కాబట్టి దీని మీద వెంటనే ఎంక్వైరీ వేయండి అని ఒక ఏజెన్సీకి అప్పచెప్తుంది. ఇప్పటి వరకు నేను ఐ కెన్ నేమ్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వెంట్ టు కోర్ట్. అసలు అంటే మనకు సరే ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం పనిచేయలేదు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏదో వాళ్ళు మీరు అన్నట్టు కొంతమంది అధికారులు కాంప్రమైజ్ అన్నారని అనుకుందాం. అయినా కూడా ఎందుకు కోర్టులు మరి ఇప్పటివరకు డైరెక్షన్ ఇవ్వలేదు ఎంక్వైరీ వేయమని? కోర్టు కూడా తప్పు చేసినట్టే మీ ఉద్దేశంలో? జ్యుడిషియరీ కూడా పనిచేస్తలేదా? అట్లా మనం కంక్లూజన్ కు రాలేం కదా. ధృవీకరించబడిన మొట్టమొదటి ధృవీకరణ ఏంది అంటే సిఏజీ రిపోర్టు, విచ్ వి షుడ్ నాట్ ఫర్గెట్ and which is again and again repeatedly proven in Indian democratic system that CAG report is taken very seriously by judiciary. Okay. రామ్మోహన్ గారు ఇక్కడ అంటే జస్ట్ నేను కంక్లూడ్ చేసే పాయింట్ ఏంటంటే, మనము ఈ అంటే ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ వెళ్ళిపోయిందో ఆ గవర్నమెంట్ చేసిన తప్పిదాన్ని మనం ఏదో ఒక చిన్న పొరపాటు లాగానో, లేకుంటే అరే జరిగిపోయిందేనో, లేకుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైనా ఒక తప్పు చేసింది కాబట్టి ఇది ఒప్పు కాదు, ఇది అతిపెద్ద నేరం. అక్కడ ప్రొసీజరల్ ఎర్రర్ ఉండవచ్చు. అక్కడ ఇప్పుడు మీరు తీసుకొని వెళ్ళి అదేదో సినిమాలు చూపించినట్టు 0 మార్క్స్ వస్తే పక్కన ఒకటేస్తే 10 మార్కులు అయితే చూడండి, అట్లా ఏదైనా పొరపాటు జరుగుండవచ్చు. అప్పుడు మీరు సార్ను తీసుకొచ్చి ఆ స్టూడెంట్ను సార్ను సేమ్ విధంగా శిక్షిస్తారా? అట్లా చేయరు కదా. ఫండమెంటల్ గా ఇక్కడ ఉన్న ఆబ్జెక్టివ్ లక్ష్యమే అవినీతి చేయడము అనే ఒక ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ తోని ఈ నిర్మాణము, ఈ రీడిజైనింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి దీనిలో ఇంటెన్షనే మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంది. ఇది ఖచ్చితంగా కోర్టులో ప్రూవ్ అవుతుంది. ఎవెన్చువల్లీ ఇట్ విల్ బి ప్రూవెన్. నేను మీకు కావాలంటే చాలా అథెంటిక్ గా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే నేను సిఏజీ రిపోర్ట్ మొత్తం చదివినా. అది చదువుతున్న కొద్దీ గుండెలు అవిసిపోతున్నాయండి. ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్తా. 6.5 కోట్ల రూపాయల ఒక టెండరు సింగిల్ బిడ్డర్ వస్తే, ఆ టెండర్ 1 కోటి రూపాయలు దాటితే అసలు సింగిల్ బిడ్డర్ కు ఇవ్వద్దు. దట్ ఈస్ సివిసి గైడ్ లైన్స్. అలాంటిది 6.5 కోట్ల రూపాయల, అది ఏందనుకుంటున్నారు, 6.5 కోట్లు జస్ట్ ఆ పైనుంచి ఆ డ్రోన్ కెమెరాలు పెట్టి షూట్ చేస్తారు. చాలా అవకతవకలు జరిగాయని చాలా స్పష్టం, అది అర్థమవుతుంది. ఇది అవకతవక కాదు, మాలిఫైడ్ ఇంటెన్షన్. నేను చెప్తున్నది కాదు, రిపోర్ట్ 165 పేజీ నెంబర్ మీరు ఓపెన్ చేసి చూస్తే సిఏజీ రిపోర్ట్ లో ఉంటుంది. క్లియర్ గా చెప్పింది 6.5 కోట్ల రూపాయలు టెండర్ లో ఇదండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రిపీటెడ్ గా భారతీయ జనతా పార్టీ చెప్పింది, బిహెచ్ఎల్ దగ్గర 10 రూపాయలకు ఒక మోటార్ కొని వీళ్ళు ఇదే కాంట్రాక్టర్ కాళేశ్వరంకు 30 రూపాయలకు అమ్ముతున్నాడు. ఆ 30 రూపాయలకు కాళేశ్వరము లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కొనుక్కుంటున్నది, అంటే గవర్నమెంట్ కొనుక్కుంటున్నది. ఎట్లా ఆలోచిస్తారు?
బిహెచ్ఎల్ ఆ మోటార్ రేటు ఎంతకు తయారు చేస్తుందో బిహెచ్ఎల్ ఆల్రెడీ చెప్పింది. వీళ్ళు ఏం చెప్పారు, దానికి అదనంగా మేము కింద ప్లింత్ వేస్తాము, సిమెంట్. సార్ ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఒక కారు ధర సే 30 లక్షలు ఉందనుకోండి, దాని షెడ్ వేయడానికి 90 లక్షలు ఖర్చు అయిందని చెప్పినట్టున్నది వాళ్ళు చెప్పేది. అట్లా చెప్పి అది సిఏజీ కూడా చెప్పింది, నేను చెప్తున్నది కాదు, సిఏజీ రిపోర్ట్ చెప్తున్నాను నేను. సిఏజీ రిపోర్ట్లో ఏం చెప్పేది చాలా క్లియర్ గా, 2680 కోట్ల మేర ఈ ఒక్క చిన్న ప్యాకేజీలోనే అవినీతి జరగడానికి అబినిషియో, దే హ్యావ్ యూజ్డ్ అ వర్డ్ అబినిషియో, అంటే ఇంటెన్షనల్లీ తప్పు జరిగిందని చెప్తున్నారు వాళ్ళు క్లియర్ గా. అది మనం ఈజీగా తీసుకోవాల్సిన విషయాలు కాదు. సరే, దీనిలో ఎవరెవరు అధికారులు వస్తారన్నది ఎవెన్చువల్ గా అందరు ఇంక్లూడ్ అవుతారు, అదేం దాగదు కదా సార్. ఇవాళ మనం ఏదో నలుగురం మాట్లాడుకున్నంత మాత్రాన పొరపాటు కాదు. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో, సరే మీరు కూడా అది పొరపాటు, క్షమాపణ చెప్పేసి మీరు కోఆపరేట్ చేస్తే మనందరం కూడా కలిసి పని చేసుకోవచ్చు అని ఏదో చెప్పాడు కదా ఆయన అసెంబ్లీలో. కోఆపరేట్ అనే ఈ వర్డ్ యూజ్ చేశాడు, అంటే మీరు కోఆపరేట్ చేస్తే మనందరం కలిసి పని చేస్తామని. ఎంత తప్పు సార్, అవినీతి అవినీతే, పొరపాటు ఇది పొరపాటు అయితే కాదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.